6వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. సహోదరి సహోదరులారా, పాపము వలన వచ్చే జీతము మరణము, అంటే నిత్య నరకాగ్ని. మనల్ని నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికి ప్రభువే శరీరధారి యేసుగా జన్మించి మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి శిలువ మరణాన్ని పొందాడు. మనం పొందాల్సిన శిక్షను ప్రభు అనుభవించాడు. ప్రభువు తన ప్రాణముని బలిగా అర్పించాడు. ఎవరైతే వారి పాపముల నిమిత్తము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమింపబడతాయి. వారి ప్రతి పాపమునకు పాప క్షమాపణ పొందుకుంటారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రభువే తన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఒకవేళ మీరు పాపము చేశారు అనే అపరాధ భావంతో లోపల కృంగిపోతూ ఉన్నారేమో, ఎవరికి చెప్పుకోలేక లోపల బాధపడుతూ మానసిక ప్రశాంతతను కోల్పోయారేమో. కేవలము అలా ఆలోచిస్తూ బాధపడటం వలన ఇంకా మనము కృంగిపోతాము, కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రభు సన్నిధిలో మోకరించి మీ పాపములను ఒప్పుకోండి. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపపడుతూ మిమ్మల్ని క్షమించమని ప్రభువునకు మొరపెట్టండి. ప్రభువుని ఆశ్రయించే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. మీ పాపములను ప్రభు తప్పకుండా క్షమిస్తాడు. ప్రభువే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. పాప క్షమాపణ మీరు పొందిన తరువాత మీ హృదయంలో ఉన్న భారం అంతా తీసివేయబడుతుంది. ప్రభువులో ఎటువంటి అపరాధ భావము లేని నూతనమైన సంతోషమైన జీవితాలను మీరు జీవించగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడువగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. పాపము చేశాను అనే అపరాధ భావంతో ఎవరెవరైతే బాధపడుతూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారో అటువంటి వారిని మీరే దర్శించండి ప్రభువా. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి ప్రభువా. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మాలో ఉన్న ఆ అపరాధ భావం నుండి గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి. మీ యందు విశ్వాసముంచి మా జీవిత కాలం అంతయు మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.